మన సబ్స్క్రైబర్ ఒక కామెంట్ చేశారు, చిన్న పిల్లల్లో షుగర్ థైరాయిడ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పి. మనం ఆలోచిస్తే ఈ షుగర్లు థైరాయిడ్లు ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తున్నాము. దీనికి మెయిన్ గా మన కారణాలు ఏంటో అందరికీ తెలిసిందేను. ఫిజికల్ యాక్టివిటీ అనేది తక్కువగా ఉండడం ద్వారా మనకి ఏమైందంటే వెయిట్ అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటారు. దీనివల్ల మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తాయి. పిల్లలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్స్ లో ఉంటారు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళని మళ్ళీ ట్యూషన్స్ పంపిస్తారు. సో వాళ్ళకి ఏంటంటే బాడీకి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండదు. ఇలా కాకుండా ఒక 1 అవర్ అన్న పిల్లల్ని ఫిజికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేయాలి. వాళ్ళకి స్వెట్ వచ్చే వరకు ఏదో ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేయండి. ఇంకా పెట్టే ఫుడ్ అనేది చూసుకోండి. మన ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇచ్చే ఫుడ్ పిల్లలకి ఇష్టమను లేదా మనకి ఇవ్వడానికి ఈజీ అను మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే న్యూట్రిషన్ లేని ఫుడ్ అనేది పిల్లలకి అందిస్తున్నాము. దీనికి రిజల్ట్ గా ఇప్పుడు పిల్లల్లో ఈ షుగర్లు థైరాయిడ్లు మనం చూస్తూ ఉన్నాము. సో పిల్లలకి ఫుడ్ గురించి ఎడ్యుకేట్ చేయండి. ఎటువంటి ఫుడ్ తినడం ద్వారా ఎలా అవుతుంది, మన బాడీలో ఏం జరుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంకో రీజన్ స్ట్రెస్. పిల్లల్లో మనము ఐఐటీలో జాయిన్ అవ్వాలను లేదా నీట్ క్రాక్ చేయాలను ఇలా వాళ్ళ మీద మనం ఎక్కువ ఒత్తిడి పెట్టేస్తూ ఉంటాము. దీని ద్వారా కూడా వాళ్ళకి ఏంటంటే స్ట్రెస్ కి ఎక్కువ గురైపోతూ ఉంటారు. దీనివల్లే వాళ్ళకి చిన్న ఏజ్ లో ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి. సో పిల్లల్ని పిల్లల్లాగా ఉండనివ్వండి. టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఫుడ్ ఎలా తినాలి, స్ట్రెస్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇటువంటి టిప్స్ వాళ్ళకి ఇస్తూ ఉండండి. ఫోర్స్ఫుల్ గా ఏది చేయకండి. థ్యాంక్ యూ.